మీరంతా బామ్మర్దేనా? మీరంతా బామ్మర్దేనా అంట? మాట్లాడతానవా? పొద్దు పొద్దుగాల మా బ్రాహ్మణుల ఇంటికి వచ్చి బామ్మర్దన అనవచ్చునా నీ పెద్ద నోట మమ్మల్ని మేము వెళ్ళనుకొని బామ్మర్దన అంటానవయ్యా. తడిబట్ట కులము, ఎత్సాకుల గోత్రము, దేవతల వంశే, నాలికమత్త కులము, నీసు దినము, కళ్ళు తాగము, కాళ్ళు వారేస్తాం, తలకాయలు తింటాం. అయ్యా కాళ్ళు కంగాలు దొక్కుతాయి కాదు బిడ్డ, బండకాడకు వచ్చి అవతల వారేస్తాం. బ్రాహ్మణులకు ఇష్టం ఉండదు, తలకాయ అది 3 రోజులు కానీ సభి పారేస్తాం. అయ్యగారు ఏమన్నా కోడిగుడ్లు తింటారా మీరు? కోడిగుడ్లు ఈ రోజుల్లో తినోడు ఎవరున్నాయా? కోమట్లు, బ్రాహ్మణులు, అయ్యగారులు కోడిగుడ్లకు అలవాటు అయిన కారణం కోడి చిక్కుడు కాయాల ఫ్రై ఉంటాం. అయ్యా ఏమన్నా మటన్ తింటారా? మటన్ చూద్దాం తింటాం. మటన్ అయినాడు ఎవరైనా నేను కూర అంటే ఏమున్నది బిడ్డ, అందరు మా కూర అంటారు. ఎవరా మాకేం మోటలా తోటలా ఎవరు కూరగాయలు పెడతారా? అమ్మగారు జాలారి కాడ అయితే ఎర్రగోంగూర అలికింది, అదే పచ్చడి చేసింది. ఎర్రగోంగూర పచ్చడి ఉంటాం, అది కలర్ ఎర్రగా ఉండదా? మటన్ పేరు ఎర్రగోంగూర. నువ్వు గిన్ని నీస్తున్నాయి కదా, నాకు కొడుకు పేరు పెడతావు నువ్వు. అసలు నువ్వు వచ్చిన పని ఏంది? నాకు అర్థమైతే కొడుకు పెట్టిండ్రు. నేను వచ్చిన కొడుకుల పేరు పెట్టాలయ్యా. నీ తొలితే నా ఇంటికి వచ్చినావు. నేను సత్యమైన గారిని ఎందుకే బోడదాసరు కాదా? నాకు 2 పెండ్లాలు ఎంబడి పెట్టుకుంటే డైరెక్ట్ కాకినాడ గడ్డ కుంటెనికే పోతా. ఏం చెప్తావు అక్కడ? అరే అక్కడి పని అక్కడనే ఉంటది. ఒకతేమో బొక్కలు ఏరి కుండలు పెడుతుంది, ఒకతేమో బూడిది కుప్ప పోతుంది. నేను పూజ మీద కూర్చుంటా. ఇక ఇంటి వాళ్ళకి పని ఉండదు, తడుపుడు కొరుకుడు కుళ్ళు కొట్టించుకునే వాళ్ళ పని. ఇంకో పెళ్ళాన్ని చేసుకో, అది మొత్తం కొరుక్కుంటుంది. ఇక కుప్ప కుప్ప నాకే అంటావు. అయ్యా ఇక్కడ నుంచి 100 కడపై తగ్గాపులు పట్టిన పో. అమ్మగారు ఆయన పేరు అందాల తార మందాల మాల చక్కని చుక్క జిలేబీ ముక్క, నా పేరు త్రిష అంటారు. నాకు ఒక 3 అర్థమైంది, ముఖ్యార్థం కాదు నాకు అసలు. నీ ఒక్కదాని పేరైనా అయినా కూర్చున్న వాళ్ళు అందరి పేర్లు కలిపి చెప్తాను. నా ఒక్కదాని పేరే మా వదినే కావాలి. అయ్యా నీ మీరునా? అయ్యా భార్య నీకు నీకు మొగుడున్నాడా? దేశమంత్రాలు ఇంట్లో అడుగు పెట్టింది ఎనగారు ఇదిగినట్టు అయింది మా తల్లి వదినే. నా పిల్లల సంగతి చెప్తే నువ్వు నారాయణపురం నేను పోకుంటే చెప్తాను. ఇక మా అన్నదచ్చిన సంబరం మీద నేను బగ్గద ఆయుధాన్ని మర్చిపోయినా. ఈ భూపాల పెళ్లి బాంబుల గడ్డ ఎరకలి మల్లిగాని పట్టుకొని లేచిపోయింది. అంటే మల్లిగాని పట్టుకొని పోతే మరి పోయి తీసుకొచ్చుకోరా? నేను రోజు కలుస్తాం మడతపల్లి తాళ్ళల్లో వాటికే వచ్చినామాట. ఊపాల పెళ్లి వాడి దగ్గర, ఇటు బాయిపాటి నుంచి నేను దగ్గర శెల్పూరుకు. మొన్న అన్న తిప్పలు అయితే అని తోలు రాలే 4 రోజులు అంటే లంజ ఉడక నువ్వు పెళ్లి చేసుకొని నాకు ఒక గండం తరగా పెట్టినావు. పోరాదు రాని అంటే లంజ ఉడక నీకు ఎంత దాయో తెలియదట, తాగుతా పక్క చూస్తానమాట. అది రానంటాందని వాడంటాను. దాని దగ్గర రాకపోలే. ఇక మా వదినకో అన్న చచ్చిపోయింది, నాకో పెళ్ళం లేచిపోయింది. 2 నాడు కడుపుండ కలదాయినాం, రాగడి కాడికి పోయినాం. ఏరుబడినాడు నడవబాదిన రాళ్ళని వీకినాం, కడల పొంచి వాడేసినాం, రాగడి కలిపినాం. ఇక ఇంట్లో 2 మధ్యలో తడక కట్టుకుంటే ఆ తడక బీక్కపోయినాం, పెంటగడ్డ మీద బారేసినాం. రాగడి కలిసింది, ఇంట్లో ఇల్లు కలిసింది. మా వదినే నేను ఒక్కటైనా వెనకబడ్డ ఊళ్ళన్నీ కాపాడుకుంటా వస్తాను. నా పేరు డబ్బారేగా సుబ్బారావు అంటారయ్యా. గాడి ద్వారా అంత మొత్తం లేచిపోయింది. డబ్బే ఇప్పుడు పెట్టినా రౌతుపేట పెట్టినా అప్పుడే. నా పేరు తలుగుడు బుచ్చయ్య గారు. అరే నేను నీకు తలుగుడు వెళ్దామా? ఇంటి పేరు తలుగులు, నా పేరు బుచ్చయ్య గారు. అరే ఇంటి పేరు లేని మనిషి ఉంటాడా? ఉండడు. లేని మనిషి ఉంటాడా? ఓ అయ్యా నీ తలుగుడు వద్దు, నిన్ను పిలుచుడు వద్దు నేను అని. అరే మనోడా తాతయ్య అరే నువ్వు వాసన తానం చేసినావు, నువ్వు పిచ్చినావా? నువ్వు అనుకున్నావు కదా ఇవ్వరాగా. అయితే కానీ తానం చేస్తానవా? నేను నెలకొక్కసారి చేస్తా. నేను ఒకసారి తానం చేస్తే ఒళ్ళు వాసన ఎత్తలేదా? అరే నేను విమ్ సోపు సబ్బు పెట్టుకొని చెప్తే అందుకే నాకే వాసన రాదు. ఏ వాసన విమ్ సబ్బు పెట్టుకున్నా కానీ వాసన వస్తుంది. అవులే రాత్రి నాకాడ ఎలాగో దాన్ని పండు అయితే ఏమంటారా బలకింద నీ దగ్గర కానీ నా దగ్గర కాదు, వైద్యం దగ్గర రే విడిపోతారు.
అన్నా మీరేడు పోతాండ్రే వస్తావు నువ్వెట్టున్నావు మేమెట్టున్నాం బ్రాహ్మణ అంటే ఎట్లుండాలి పిల్ల బట్టలు అందంగా ఉండాలి నీ దగ్గర అడపు వాసన విడగపు వాసన బట్ట చక్కగా లేదు ఆ చక్క లేదు నువ్వు మాతో తల్లి కొడుకు పేరు పెట్టించుకుంటావులే అరే నువ్వు మాతోటి వస్తే మాకు విలువ ఉంటా పేస్టల్స్ ఉంటా అయినా అర్థమైన ప్రమాణం అంటే మేమే గబ్బర్ గబ్బర్ సింగ్ ఇక్కడ గబ్బర్ సింగ్ అంటే వాడి గద్దలన్నీ ఎండకపోతానే గబ్బర్ సింగ్ అంటాను పుష్ప పుష్పరాజుని ఏమో తగ్గేది లేదు ఇక్కడ నాకు ఇచ్చేది నా ఇచ్చేది పోతాను నువ్వు పుష్పరాజు నుంచి మీ విడిచిన కాళ్ళ చెప్పరాగాడ కూర్చోమన్నా నీకు ఎడికొస్తాను రా అవి కుర్చీలు వాళ్ళవి అడ్డగుడుకులకి ఏమైతుంది కూర్చోమని నీకు చెప్పలేదు నీ ఎడ కూర్చోమన్నరా నీ అవ్వ కైసా కత్తిరి కుత్తిరి కూట సోదా పిందిరి ఆలుగడ్డ కొడతానా నన్ను ఖండలు చూస్తా రారా ఒక్కడొక్కరు రారా లంజ ఉడుకులా చూసుకుందాం చూసుకుందాం నీ చిన్నత్తరు నీ పెద్ద అత్తరు వారి చిన్నవారు వారి చిన్నవారు లంజ ఉడుకులా కుర్చీలు మీ అరే మీదేమైనా వస్తుందిరా తల్లి వేసే అబ్బాసేపురి ఏమైనా తప్పు ఉన్నదా ఆ లంజ కొడుకులకి ఏమైతుంది నా కుర్చీలో కూర్చుంటే ఆ తల్లి కూర్చోమారే లంజ కొడుకులా ఒక్కడొక్కరు రారా చూసుకుందాం అరే ఒక్కొక్కడు అత్తే మెత్తగా చంపుతా కానీ 10 రూపాయల చేతులు ఎవరో దవరా సిద్దామంటే అవా నీకేంటి కమ్మలిస్తావా రారా చూసుకుంటా నిన్ను ఆయిల్ 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 విషయానికి కొట్టుకుంటూ చంపుతా నేను ఏమనుకుంటాను రారా లేవాటేస్తారా రారా చెంటి వేస్తేస్తాను నేను ఉత్త కాదు పట్టుకోరే లడాయికి పోతే ఎనికేడు తప్పుడు కాదు నాకు ఇస్తుంటాడికి రే ఉంటాడు మగ పిల్లగాడని మొలకాలు కదా వస్తే తెల్లలు కదా తెల్లలు కదా పట్టున్నాడు అమ్మా ఇక ఉంటే వాడా నుండి పేరు పెట్టాలి లేకపోతే మీ వాడే పేరు పెట్టాలి మేము పోతాను ఇక మేము పోతాను కూర్చోదా ఇంటికి పోయినాక నువ్వు పోయినాక ఏం పట్టుకొచ్చినావు నా పిల్లం అడిగితే నీ కుర్చీ పట్టుకొచ్చినా అని చెప్తా నా పిల్లానికి తగ్గేది లేదు ఇక్కడ నచ్చుకుంటే మేము నచ్చుకో వాడు ఉంటే మేము ఉండం పోతాను